హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఆర్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేసే రెసిపీ టమాటా బాత్. రెసిపీ చూసే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఆల్రెడీ నేను 3 పెద్ద స్పూన్స్ ఆయిల్ వేసాను, అలాగే 1/2 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. కాగిన తర్వాత హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి. ఇందులో బిర్యానీ ఆకు, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కరివేపాకు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పెద్ద సైజువి ఒక 3 వేసి కలుపుకోవాలి. కలుపుకున్నాక 1.5 టేబుల్ స్పూన్ కారం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము, అది చూసుకొని దానికి తగినట్టుగా మనం కారం వేసుకోవాలి. టమాటా ఉడకడానికి ఉప్పు వేస్తున్నాను. తర్వాత నీళ్ళు వేసుకుంటాం కదా, అయ్యేసరికి సరిపడి మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు టమాటాని మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. టమాటా బాగా మెత్తగా ఉడికిపోయింది. నేను ఈ గ్లాస్తో 4 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అంటే 2 గ్లాస్ రైస్కి అయితే 3 గ్లాస్ వాటర్ వేస్తాను. ఈ లెక్కన 1 గ్లాస్ అనుకుంటే 1.5 వేయాలి. నేను 6 గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి మొత్తం 6 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. వేసి ఒకసారి కలుపుకొని ఈ వాటర్కి సరిపడి అంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మనము టమాటా ఉడకడానికి ఉప్పు వేసాను, ఇప్పుడు వాటర్కి సరిపడి ఉప్పు వేస్తున్నాను. కలుపుకొని మూత పెట్టి బాగా మసలనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. నీళ్ళు బాగా మసులుతూ ఉన్నాయి. ఈ టైంలో ముందుగానే కడిగి నానబెట్టుకున్న రైస్, నేను సోనా మసూరి రైస్ తీసుకున్నాను, ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకుందాం. ఒకసారి ఉడికిందో లేదో చూసుకుందాము. చూడండి, ఈ విధంగా పలుకుగా ఉంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని కొత్తిమీర, ఇంకా గరం మసాలా 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను. గరం మసాలా వేసుకొని మొత్తం నీట్గా మొత్తం కలుపుకొని ఈ విధంగా కింద నుంచి పైకి మొత్తం కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు చూద్దాము రైస్ రెడీ అయిందో లేదో. రైస్ రెడీ అయింది, ఇంకా సర్వ్ అవుట్ చేసుకుందాం. Thank you for watching. Please support our channel DR Cooking Vlogs.